నా పేరు పెంటకోట హర్షవర్ధన్. నా గ్రాడ్యుయేషన్ 2021లో అయింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తీసుకున్నా. మా ఫాదర్ సజెస్ట్ చేశారు తీసుకోమని. నాకు కంప్యూటర్ సైన్స్ అంటే ఇంట్రెస్ట్. ఇంజనీరింగ్ 4th ఇయర్కి వచ్చేటప్పటికి నేను కోడింగ్ చేసుకునేవాడిని, కానీ నాకు అంత థియరిటికల్ నాలెడ్జ్ వరకు వచ్చేది కానీ ప్రాక్టికల్ అంత వచ్చేది కాదు. సో ఈవెన్ ఇంజనీరింగ్ అయ్యాక కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండేది ఐటీ వైపు వెళ్ళాలనేసి. కానీ మళ్ళీ మా ఫాదర్ చెప్పారనేసి నేను గవర్నమెంట్ జాబ్ వాటికి ప్రిపేర్ అయ్యాను 1 year. కానీ క్రాక్ చేయలేకపోయాను. తర్వాత మా సిస్టర్ నాకు సజెస్ట్ చేసింది నెక్స్ట్ వేవ్ గురించి, ఇలాగా ఒకసారి చూడు, అక్కడ బాగా చెప్తారు, ఇలాగా ప్రాక్టికల్గా నువ్వు బాగా నేర్చుకోవచ్చు అనేసి. తీసుకున్నప్పుడు స్టార్టింగ్ కొంచెం భయపడ్డాను, మిగతా ఆన్లైన్లో నేను కోర్స్ ఎలా చేశానో వాటిలాగే ఉంటుంది అనేసి. కానీ నేను నెక్స్ట్ వేవ్ ఒక 2 months అయ్యాక నాకు మంచిగా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యింది. ఈవెన్ నాకైతే మంచి కోడర్ అవ్వాలనుకున్నా. పైథాన్కి వచ్చాక అసలు నేను పైథాన్ అలా చేస్తానని ఎప్పుడూ అనుకోలే. పైథాన్లో కోడింగ్, నా లాజిక్ బిల్డింగ్ అంతా చాలా బాగా ఇంప్రూవ్ అయింది. తర్వాత కరికులంలోకి వెళ్ళే కొద్దీ అసలు టెక్నికల్లో డెప్త్ ఎంత ఉంటుందో బాగా తెలిసింది. కరికులంలో కూడా ఎగ్జాక్ట్గా వాళ్ళు ప్లాన్ చేసింది మాత్రం అలా చేయడం వల్ల నాకు చాలా యూజ్ అయింది. క్లాసెసే కాదు, కోడింగ్ ప్రాక్టీస్ ఉన్నాయి, మాకు అసైన్మెంట్స్ ఉన్నాయి. సో దీనివల్ల కూడా మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ మెయిన్గా బాగా వచ్చింది. నేను ఎప్పుడైతే మాక్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ నాకు పోయింది. సెకండ్ ఎగ్జామ్ ఏమొచ్చి నాకు టెక్నికల్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళింది. థర్డ్ ఎగ్జామ్ నేను క్రాక్ చేశాను. అసలు నేను అనుకున్న శాలరీ కన్నా నాకు అసలు ఇప్పుడు డబులే వస్తుంది ప్యాకేజ్ ఇప్పుడు. ఇదంతా కేవలం నెక్స్ట్ వేవ్ వల్లే అవుతుంది. అండ్ ఎందుకంటే నాకు నెక్స్ట్ వేవ్ చాలా సపోర్ట్ చేసింది. సో ఇది నాకు చాలా హెల్ప్ అయింది. చిన్నప్పటి నుంచి నాకు మా ఫాదర్కి అసలు మా ఇద్దరు ఐడియాలజీ అసలు ఒకటి కాదు. సో తనకి వేరేగా ఉండేది, నాకు వేరేగా ఉండేది. ఇప్పుడు నేను అనుకునేది సాధించాక మా ఫాదర్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ముందు అసలు నేను ఏమవుతానని తనకు ఒక కంగారు ఉండేది, ఇప్పుడు అదంతా లేదు. ఇంత మంచి కంపెనీలో ప్లేస్ అయ్యాక తను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. కోర్స్ కంప్లీషన్ ఎండింగ్ వచ్చాక ఈవెన్ నేను నెక్స్ట్ వేవ్ నుంచి ట్రై చేసేవాడిని. ఈవెన్ బయట కూడా నేను ప్లేస్మెంట్స్కి ట్రై చేసినప్పుడు కూడా ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా అనేవారు, ఎలాగంటే నువ్వు ఫ్రెషర్ కదా, ఇప్పుడు 2021 పాస్ అవుట్ కదా, ఇప్పుడు 2023 వచ్చేసింది కదా, నువ్వు ఇంకా ఏదో ఒకటి వచ్చింది నువ్వు తీసుకోవడం బెస్ట్. నచ్చింది కావాలంటే చాలా కష్టం, శాలరీస్ కూడా అంతేం ఎక్కువ ఇవ్వరు, 20 కన్నా ఎక్కువ ఇవ్వరు, అసలు 15K కూడా ఇవ్వడమే చాలా కష్టం అనేసి అనేవారు. కానీ ఐ ప్రూవ్ దెమ్ రాంగ్. ఐటీలో బాగా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారో, టెక్నికల్ స్కిల్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైనా సరే వాళ్ళ కెరియర్లో ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే నేను నెక్స్ట్ వేవ్ సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.